కాపులు కాంపిలియ నగరం నుండి వలస వచ్చారు అనేదానికి ఎటువంటి చారిత్రక ఆధారాలు లేవు. ఒక జాతి అంతా ఒక ప్రాంతం నుండి వచ్చింది అనుకోవటం అవివేకం. అసలు కాపుల కుల నిర్మాణం ఏ వంశాలతో జరిగింది, వారి వంశపారంపర్య బిరుదులు ఏమిటి అని పరిశీలిస్తేనే కాపులు ఎక్కడి నుంచి వలస వచ్చారో అర్థమవుతుంది. కాపులలోని అయోధ్య గోత్రీకులకు అయోధ్య పురాధీశ్వర అనే బిరుదు ఉంది. కావున వీరు అయోధ్య పాలకవర్గం వారని, అక్కడ నుండి వలస వచ్చారని అర్థం అవుతుంది. కాపులలోని పెనుగునోళ్ల గోత్రీకులు ముసునూరాన్వయ, మనుమకుల వార్తి అనే బిరుదులు కలిగి ఉన్నారు. గండ్రవుతు కాపయ ఈ వంశంలోని వాడే, కావున వీరు మనుమ కులస్థులని, అయోధ్య నుండి వలస వచ్చిన వారని అర్థమవుతుంది. కాపులలోని పైశాల గోత్రీక నాయకులకు నృపద వంశోద్భవ, పాంచాల దేశాధీశ్వర అనే బిరుదులు ఉన్నాయి. ద్రుపదుడు చంద్రవంశరాజు, పాంచాల దేశాన్ని పాలించేవాడు. ద్రౌపది దేవి ఈ వంశంలో పుట్టిన స్త్రీ. కావున పైశాల గోత్రీకులు పాంచాల దేశం నుండి వలస వచ్చారని అర్థమవుతుంది. పెంపాల గోత్రీకులకు చారుకుల దీప అనే బిరుదు ఉంది, అనగా చంద్రవంశంలో పుట్టిన వారు అని అర్థం. కావున వీరు హస్తినాపురం నుండి వలస వచ్చిన వారు అని అర్థం అవుతుంది. కాపులలో మరో ప్రధానమైన వంశం పసుపునోళ్ల గోత్రీకులు. వీరికి సూర్యవంశ నిజశేఖర, మీసరగండ, మనుమకుల వార్ధి, గోనెగండ్ల పురాధీశ్వర అనే బిరుదులు ఉన్నాయి. వీరు సూర్యవంశీయులని, అయోధ్యపురం నుండి వలస వచ్చిన వారని అర్థమవుతుంది. పల్లచల్ల లేక పచ్చళ్ళ లేక పల్లవల్ల గోత్రీకులుగా పిలవబడే పల్లచోళ్ల గోత్రీకులు ఉజ్జయిని పురాధీశ్వర అనే బిరుదు కలిగి ఉన్నారు. కావున వీరు విక్రమార్కుని సంతతివారైన ఉజ్జయిని ప్రాంతం నుండి వలస వచ్చారని అర్థమవుతుంది. పల్లచోళ్ల జమీందారి వంశీయులు కాపులు నేటికీ ఉన్నారు. దెబ్బనోళ్ల లేక దెబ్బనాల గోత్రీకులు వీరికి రాజాధిరాజా రవికుల తిలక అనే బిరుదులు ఉన్నాయి. మీరు కూడా అయోధ్య నుండి వలస వచ్చినవారే. మారట్ల గోత్రీకులు వీరికి మాహిష్మతి దేశరట్ట, హైహయ రాజ్య స్థాపనాచార్య, శాల్వాదట్ట విభల వంటి బిరుదులు ఉన్నాయి. కాబట్టి వీరు చంద్రవంశ శాల్వ వంశ బంధువులని, మాహిష్మతి నుండి వలస వచ్చారని అర్థమవుతుంది. దుర్జయ వంశీయులైన మలయాల, విరియాల, కొండ పడమటి, వల్లుట్ల, విప్పర్ల, మల్లెల గోత్రీకులకు, కాకతీయ కశ్యప గోత్రీకులకు, దుర్జయకులాన్వయ, చలమర్తిగండ, బుద్ధవర్మ వంశవిస్తారక, మనుమకుల బిరుదులు ఉన్నవి. కాబట్టి వీరు అయోధ్య నుండి వలస వచ్చి కర్ణాటక, తమిళనాడు, అటవీ ప్రాంతాలలో అనేక యుద్ధాలలో పాల్గొన్నారని అర్థమవుతుంది. ఎరువకుల గోత్రీకులు, కంచర్ల గోత్రీకులు, చోళ గోత్రీకులు, శ్రీమోళ్ల గోత్రీకులు, పాలూరి నాయకులు, మండపల్లి నాయకులు, పొన్నే